పోయిన బిడ్డ నీలాడి గంగ నీలాడి గంగ ఎక్కువ పోయిన బిడ్డ తెలియగమ్మ తెలియగమ్మ పోయిన బిడ్డ నీలాడి గంగ నీలాడి గంగ ఎక్కువ పోయిన బిడ్డ తెలియగమ్మ గంగమాయమ్మ ఎల్ల ఈ రోజు లోపల పిట్లవారి ఆ తల్లి గల్ల పూజవలేదు తండ్రి గల్ల కాసయ్యలేడాని కొడుకు గల్ల ఎల్లయ్య కొడల వరలక్ష్మి కొడుకు సత్తయ్య కొడలక్ష్మి ఆ యొక్క బిడ్డలు అల్లుళ్ళైనాగా ఆ బిడ్డ దేవా అల్లుడు దేవయ్య బిడ్డ వరలక్ష్మి అదే కాకుండా అల్లుడు మల్లయ్యన గాని ఆడి బిడ్డ చీకట్ల ఇల్లవ్వా అదే కాకుండా ఒక అన్న దేవయ్య అయిన గాని పూజవ్వా అవను ఏ రాజ్యం వెళ్ళిపోదివా అవను ఏ దేశం వెళ్ళిపోదివు ఈ రోజు లోపలనే ఈడు గాని ఈడు లోపల అవ ఈడేడ వసిపోది అవ చూడేడ వసిపోదు అవ నిన్ను నరుడేడ వాపుతున్నాడు అవ్వా అవ నిన్ను దేవుడేడ వాపుతున్నాడు అవ్వా ఇయ్యల్ల ఈ రోజు లోపలనే పండుగ లేని మన ఇంట్లో పండుగ పెట్టి వెళ్ళిపోతున్నావా అంగడి లేని మన ఇంట్లో అంగడి పెట్టి వెళ్ళిపోతున్నావా అవ పూజవ్వ సత్తయ్యా మీ బాబు అయిన తొమ్మ దొరికింది కొడుక మీ బాబు ముల్లే రేసుకుంటూ పోతే కొడుకు నేను వెళ్ళిపోతున్నారా అయ్యా చుక్కలాంటి చుక్కరుడా కోడి వేల చుక్కరుడా చుక్కలున్నావే నా తల్లి పూజవ్వ మళ్ళీ నడతావే నా తల్లి పూజవ్వ చుక్కల కోడి వేల చుక్కలు చుక్కలున్నావే నా తల్లి పూజవ్వ మళ్ళీ నడతావే నా తల్లి పూజవ్వ కొమ్మలాంటి కొమ్మల కోడి వేల కొమ్మల్లో ఏ కొమ్మలున్నావే ఓ బాబు కాసయ్య మళ్ళీ నడతావే ఓ బాబు కాసయ్య కొమ్మల్లో కోడి వేల కొమ్మల్లో ఏ కొమ్మలున్నావే నా బాబు కాసయ్య మళ్ళీ నడతావే నా బాబు కాసయ్య కొడక ఎల్లయ్య నీళ్ళల్లి పోతున్న కొడక నా తవ్వ చూడబోకు నా దారి చూడకుర కొడుకు ఇయ్యల్ల ఈ రోజు లోపల రా కొడక రాటే రమ్మాయి పిలుస్తున్నారు మన్నాడు స్వామికి మైసలిచ్చి పోలేస్తే మన మూత పెడుకుల పోలేసిన వదిలి కొడుకు ఇయ్యల్ల ఈ రోజు లోపల కూతురు తిని అల్ల లోపల ఆ నరుడే ఓర్తలేడు తెలియదు దేవుడే ఓర్తలేడు తెలియదు మరొకదే కాకుండా ఆడబిడ్డ దేవవ్వ మరొకదే కాకుండా ఆడబిడ్డ వరలక్ష్మి మరొక ఎల్లమైన కానీ అన్న ఎల్లకి వచ్చేది అందమైన పండుగ రాకిట్ల పండుగ అంటారు ఆ రాకిట్ల పండుగ నాడు అమ్మగారి ఇల్లు మీద ఆడపిల్ల రాజపడి వస్తారా అయ్యా ఆడపిల్లలు వచ్చిన నాడు అయ్యో అక్కడ పిల్లలారా ఇప్పుడే వచ్చి రాని కడుక్కోమని కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఇంట్లో దొరకపోయి కొడక కూర్చుంట పీటలు కసి ఆ సీర పెట్టగాడ రైకి పెట్టు కొడక అంతకెళ్ళకపోతే కొడక పచ్చడాకు లోపల 10 మెతుకులు పెట్టి అంగి ప్రాధం పట్టి ఆడపిల్లలు అయ్యా ఒకవేళ ఇట్లా ఆడపిల్లలు వచ్చిన నాడు అయ్యో అక్కడ ఆనాడు మన తల్లిదండ్రులు చచ్చిపోయిన నాడు మలమలగా పాసిపోలేదా మళ్ళీ మీరు మన ఇంటికి ఎందుకు వచ్చిరా అని చూస్తున్న మాట అన్నట్టయితే ఆడపిల్లలు కూడా కల పోయిన కడుగు కైకిలు పోయిన కడుగు అవలాలయ్యల్ల ఈ రోజు లోపల మావయ్య మాకు లేకపోయబట్టి మా అన్నగళ్ళు మమ్మల్ని దూరం కొట్టిండ్రు మా తమ్ముడు మమ్మల్ని దూరం కొట్టిర్రా అని కలకల కలకల కన్న బిడ్డలు కన్నీరు తింటారా అయ్యంగా అయ్యా పోతున్న కొడుకు
ఉన్న కొడుకులకు కోడళ్లకు అల్లులకు ఆడబిడ్డలకు మనమల మనవరాళ్ళకైనా మోక్షాలు కలగాలి. ఆ తండ్రి గల్ల కాసేకు మరొక తల్లి గల్ల పూజకు మరంటూ జన్మట్టు ఉంటే వాళ్ళ కొడుకుల కొడుకాయో బిడ్డల బిడ్డాయో వాళ్ళ ఇట్లా ఉట్టాలే. ఓ రామ రామ మన బిడ్డ ఆడింది చూడా పాడింది చూడా ఆటకు పోయిన కాడ ఎవరన్నా కొట్టింది చూడా తిట్టింది చూడనే బామాకుందర దేవి నువ్వు చిన్నగాడు ఉండంగా బామా నీకు 12 ఏళ్ళ వయసు లోపల నీకు నాకు రకం చేస్తే బామా నా రాజ్యం వచ్చిందాడు నా ఎంబడత్తే తోమండమని రాను మగడం పోతే బామా నువ్వు నన్ను అన్నాని ఇస్తే తెలిసిన ముసలం వరే అన్నారు. ఓ పిల్ల నీకు అన్నగాడి కాదు నీకు భర్త ఇద్దరు నీకు బాగా అవుతాడంటే అప్పుడు నన్ను ఓ బాగా తెలిసి ఓ బామా మనం అన్న ఎల్లే రీతి ఓ బాబా కలిసి బతికినామే ఓ బాబా మనం ఇద్దరు నెల జీవితం లోపల బాబా నొక్క మాటలు కూడా లేదు బాబా చెటాలు చెప్పలేపాని కొట్టలేదు బాబా నా కొడుకులు బయలమ్మ ఓ బాబా బిడ్డల బయలమ్మ ఓ బాబా ఏదో నీ గుళ్ళే కాదే ఓ బాబా నన్ను తుమ్ము వచ్చిందే ఓ బాబా వేసిన దానాలే ఓ బాబా దారమేడాలో ఇంది ఓ బాబా మన కొడుకులు అద్దాల మేడల్లో ఉండిరి కోడళ్ళు అద్దాల మేడల్లో ఉండిరి ఆఖరి మాట కొడుకులకు చెప్పులా వన్నగా మాకి నాకు లేదు బామా ఇక నా ప్రాణం పోతున్నది దేవి నా జీవనం పోతున్నదే బామా ఇక బతుకాలేనుందా ఇక బతుకాలేనుందా దేవుడు
పాడుబడ్డ గుల్లల్లా సంతాన పవిత్ర సంగం చెప్పిన మాట అది కస్తున్నది. అయ్యో ఆడి విల్ల దేవుడా భర్త గజ్జములో భరతగా భాగం పంచుకున్నది భార్య అంటరే అయ్యా. ప్రాణేశ్వర ఆ సంఘాల మాట నింగాల మూటనుకుండా ఈ సంఘమోడు చెప్తే నా ప్రాణం పోతుందా నా భర్త ప్రాణం పోతుందా అనుకున్నారా అయ్యా. సంఘమయ్య నోటి మాట నా తలరాత ఒక్కడైపోయే. ఓ నాద ప్రాణేశ్వర భర్త వేరక భర్త లేని బండల్ల బండంటారు ఒకడు లేని ఆడని మొత్తుల మొత్తంటారే నాదా. ఏ తల్లికైనా కన్న కొడుకుల కన్నా కన్న బిడ్డల కన్నా తల్లిదండ్రి కన్నా మరి తోడ ఉట్టన్న నమ్ముల కక్క ఎల్లన్న కన్న మించింది భర్త ఏ గొప్ప. భర్త ఉన్నన్ని రోజులు ఆడ తల్లికి 5వ తరం ఉంటది అవలాలా. అట్టుకున్న భర్త పోతే కాలు మట్టే పోతుంది, చేసుకున్న భర్త పోతే చేతి గాజులు పోతాయి, చెంప పసుపు పోతుంది, నొచ్చి కుంకుమ పోతుంది, లోపల మల్లె పూలు పోతాయి. భర్త వేడి కట్టింది ఊపిన ఊతలేడు చేతుల ఎత్తలేడే. దాదా ప్రాణేశ్వర చిన్ననాడు మనది చిలకలాలి జంట పడుతున్నాడు మన జంట పైయాల జంట నేనాదా. ఇద్దరు కొడుకుల తోడ ఆడవిల్ల పొలవు కావల్లాని చెట్టు మీద జామ పండును రామదిని కబరికినట్టు నీకుంటే గాయపడుత తింటినే అయ్యా. ప్రాణేశ్వర కోటి రోజులు నోవి కొల్లారి బండ్లు కట్టి అడ్డమైన రాయి కంది పూజ చేసి పిలవడ్డ రాయికి నిలిచి పూజ చేసి ఓ నాద ప్రాణేశ్వర ఇద్దరు కొడుకుల తోడ ఆడవిల్ల పొలవు ఎత్తుకుంటే నాదా. సంపూర్ణపడే అల్ల లోపల రాదా, సంతోషపడే అల్ల లోపల రాదో. ఓ నాద మన బిడ్డ నిన్ను బాపారి పిలిచరా, నీ బావ తీరలేదు నాదా, అవ్వారి నన్ను విలువలేదు నా ఆశ తీరలేదే నాదా. నాదా ఇది వల్ల ఈ రోజున వెళ్ళి పారేశ్వర బిడ్డనెత్తుకొని మురిసి ముందు పెట్టుకుంటే రేపు రేపటి కల్లా ఓ పొన్న మన బిడ్డ పోతే పుట్టకరే తండ్రిని ఓడగొట్టుకున్న పంచ దరిద్రాలంటే అయ్యా. అయ్యో నారాలే ప్రాణానా వల్లే జాలి ఎక్కడెళ్ళి పోతీరా వల్లే జాలి తోల మనం పోతే అన్న ఎన్నరన్నర గారి నాలుగు వదలలేదే అయ్యా. నాదా
పైరాల వెంట లోపల ఉన్నారు ఓనాల ప్రాణేశ్వర కొడుకులకేమి చెప్తివి కోడలకేమి చెప్తివే అయ్యా నాదా చిన్నారి మారా బిడ్డ బిడ్డకేమి చెప్పినావో బిడ్డ రావే కన్నా బిడ్డ బిడ్డ నూట గడియ లోపల బిడ్డ 7 గడియల తొమ్మిది గంటని తండ్రి ప్రాణం పోయేనా బిడ్డ మరి అటువంటి ఏడుగురు ఒకరంగి దాచి వాళ్ళు ఉరికత్తున్నారు సత్యవంతుడు రాదు పుణ్యవంతుడు రాదు కాలం బాయరాని ఈ నోట ఆ నోట ఊరంతా పాటవుతున్నది ఇప్పటికప్పటికంటారా సాగు కబరాగది సర్కారు వాడరాగది వంగిన పొత్తాగది హండిన కుండాగదాకా ఈ ఊరు లోపల అలనాడు మొన్నటి ఉన్న అటువంటి కన్న తల్లి భూదర్వ ప్రాణం పోయినాడు మరి ఆ యొక్క కొడుకులు మా తల్లి ప్రాణమాయ కొడుకులు కోడల్ని ఎడుతుంటే చుట్టాలు బంధువులు అటువంటి కన్న బిడ్డలంతా ఎడుతుంటే పాలి బంధువుతో అంతా ఊరంతా ఏమన్నారు ఎంతో సత్యవంతురాలు గుణవంతురాలు ఆ కన్న తల్లి ప్రాణమాయన తోల ఏనాడు ఒక పిల్లలు ఎండలు ఆడుకుంటే ఎండ గోయటల్ల నీడకు తీసింది ఆ తల్లి నీడకున్నలకు నిలిచి బుక్క పెట్టింది అని వారింటికి ఎట్లా వచ్చిందో ఆ యొక్క మొత్తం లోపల గడ్డార కాపులు కమ్మెలు వదలు గొల్ల వ్యాపారులు అడ్డలు కూరలు సాలలు తాకలు మాల మాదిరి తెరువు ఎక్కడి పటేళ్ళు పడవలు దొరసార్ల కాడికి వెళ్ళి వారిని నిండుతున్నారట అయ్యో ప్రజలు చూసినాది కన్నా తల్లి చూడు అలనాడి దినమరాడు ఆ తల్లి బిడ్డ వారి ఇంటి లోపల కన్న తల్లి కనుకనేమి ఎటువంటి ఉదవ ప్రారంభంగా మరి భూములాది కత్తెన సాగలాది కత్తెన చెండి బంగారం ఆది కత్తెనే అమ్మా పోయేటప్పుడు కొడుకులాది కత్తిరి కోడల్లాది కత్తిరి ప్రేమగల్ల బిడ్డలు నా బిడ్డలు అత్తగారి నల్ల ఉన్నారు నా బిడ్డలు ఎప్పుడు వస్తారు నా బిడ్డలతోని నేను మాట్లాడాలని నా ప్రేమగల్ల మనవరాళ్ళు రాకపోయి నా మనవరాళ్లకు నేనేమి చెప్పుకుందునా అని పోలేక జీవనం పొరలాడినాడు అయ్యో ఇక నేను పోతామన్నా ఎల్లయ్య నేను పోతున్నా నా కోడల వరలక్ష్మి నేను పోతున్నా ఓ కొడక సత్తయ్య నేను పోతున్నా చిన్న కోడల లక్ష్మి ఇక నేను పోతున్ననే బిడ్డలాలా ఇక నేను పోతున్న బిడ్డ అలనాడు దినమునాడు నా గర్భాలను జన్మించినాడు మా ఇంటి లోపల మా లక్ష్మి పుట్టిందని నేను సంబరపడ్డనే నా బిడ్డ బిడ్డగా నేను పోతున్ననే మీ కట్టము కూడా రాను బిడ్డ మీ బాధలు కూడా రాను బిడ్డ మీ ఇబ్బందులు నేను కూడా రానే బిడ్డలాలా చిన్న బిడ్డ మహాలక్ష్మి అల్లుడా మహాలయ్యా నేనెళ్ళి పోతాయున్నా బిడ్డ ఎల్లవ్వా నా అన్న దేవయ్య ఇక నేను పోతున్నా నా మనవలు మనవరాళ్ళు కాకత్త బలగం లోపల కాట కలిసిపోతున్నదే అవరాలా అయ్యో ఎవరు వచ్చినారు నాయంట వద్దారేమో రాణి నేను అంటే రేపు
వరలక్ష్మి చిన్న కోడల లక్ష్మి ఇక నేను పోతున్నా రేపటి కల్లా నా ఇద్దరు బిడ్డలు పండగ వచ్చిన నాడు పాప వచ్చిన నాడు ఏ ఆడవిల్లకైనా అమ్మగారి ఇంటి మీద కొండంతా చుట్టదాడనే బిడ్డలారా నా బిడ్డలు అమ్మగారి ఇల్లారు వస్తే ఎల్లుబాటు ఉంటే సీరియల్ సారలు పెట్టుంది అంతకెళ్ళ పోతే అంగిరేక పెట్టుంది అంతకెళ్ళకపోతే అంగి కాళ్ళు వస్తుంటే బిడ్డలారా ఆడపిల్లలకు అన్నలు ఉన్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు అంటారు ఏ ఆడపిల్లలకైనా దేవుని గుళ్ళు తెల్లగా ఉండాలి అమ్మగారిల్లు కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడబిడ్డలు ఒకవేళ ఏదన్న మాట మీరంటే మీ అయ్య వేయినాడు మీ అవ్వ వేయినాడే మీకు మాకు బంధం బాసిపోయిందా అని ఏదన్నా నోటు మాట అంటే నా ఇద్దరు బిడ్డలు సేనకైన కాడ చిలకైన కాడ కర్ర కర్రకు నా బిడ్డలు కడగల నీళ్ళు తీస్తారే బిడ్డలారా అయ్యో కొడకరారా కన్నా కొడక కొడక ఎల్లయ్యా నా కొడక సత్తయ్య నేను పోతున్న కొడుకులాలా నా అడ్డలు ఉంటారు నా అల్లులు ఉంటారు మనవలు మనవరాళ్ళు ఉంటుండ్రు ఓ కొడుకు ఇక నేను పోతున్నారా అయ్యా తల్లి పూజ ప్రాణం పోయినప్పుడు కొడుకులాది గచ్చి